గాదె సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మిల్స్ కాలనీ సిఐ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియకు 2016 సంవత్సరంలో ప్రేమ వివాహమైనది. వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఈమె డాక్టర్ గారి వైఫ్ మరియా మరి కొంత వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది. ఆ జిమ్లో ఒక ట్రైనర్ తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్ గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళ మధ్య ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది. అది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మరి కంటిన్యూ చేయడంతో అక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్ తోని షిఫ్ట్ అవుతారు. ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది. అక్కడ దాదాపు 1.5 year వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీని షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారు కాజీపేట క్లినిక్ లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్ గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధము దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతా ఉండేది. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు. అందులో భాగంగా మరి శామ్యుల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయాన్ని ఇతను కోరుతాడు. అతను కూడా సరే అంటారు. దానికి ప్రతిఫలంగా అతనికి ఈ శామ్యుల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా పథకం ప్రకారము సుమారు ఒక 15 రోజుల క్రితము ఈమె ఫ్లోరా శామ్యుల్ కు 1 లక్ష రూపాయలు ఫోన్ పే అమౌంట్ పంపిస్తుంది. దాంట్లో 50,000 రూపాయలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కు ఇవ్వడం జరిగింది. మిగతా 50,000 రూపాయలతోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ సుత్తెలను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ అనుకున్న ప్రకారము 20వ తారీఖు రాజ్ కుమార్ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన సంగారెడ్డి నుంచి బయలుదేరి కాజీపేటకు వస్తారు. కాజీపేటకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు క్లినిక్ లో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకుంటారు. దాని తర్వాత జనరల్ గా డాక్టర్ గారు కాజీపేట నుంచి తన రెసిడెన్స్ హంటర్ రోడ్ లోని గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర అపార్ట్మెంట్ కు
కడిపికొండ బట్టుపల్లి మీదుగా ప్రతిరోజు వస్తూ ఉంటారు. సో ఆ రూటును వీళ్ళు తెలుసుకొని ఒక అనువైనటువంటి ప్లేస్ను ముందుగానే వీళ్ళు రక్కీ చేసి బట్టుపల్లి దాటిన తర్వాత ఎస్ఆర్ స్కూల్ తర్వాత కొద్దిగా అక్కడ డార్క్నెస్ అనేటువంటిది ఉంటది. అక్కడైతే పర్ఫెక్ట్ గా ఉంటది, ఎవరు చూడరు అని చెప్పేసి ఆ ప్లేస్ ను సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. సుమారు 9 గంటలకు 9:09:15కు డాక్టర్ గారు తన క్లినిక్ ముగించుకొని మరి కాజీపేట నుంచి వయా బాపూజీ నగర్, కడిపికొండ, బట్టుపల్లి మీదుగా మరి తన ఇంటికి వచ్చే క్రమంలో వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన దాన్ని ఫాలో అవ్వుకుంటూ మరి బట్టుపల్లి దాటిన తర్వాత బండిని కొంచెం ఓవర్టేక్ చేస్తూ తాము తెచ్చుకున్నటువంటి ఒక సుత్తెతోని ఆ కారు వెనుక ఉన్నటువంటి లైట్ ని బ్రేక్ చేస్తారు. దాంతో ఏదైనా సమ్ యాక్సిడెంట్ జరిగిందనుకొని డాక్టర్ గారు కారుని ఆపి దిగి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి ఏరియాను చూసేటువంటి క్రమంలో మరి శామ్యుల్ తను తెచ్చుకున్నటువంటి సుత్తెతోని ఒకేసారి తలపైన వెనక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది. వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము, మళ్ళీ వెంటనే ఒక 3 సార్లు అదే సుత్తెతోని మరి మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు 108 అంబులెన్స్ ను పిలిపించి డాక్టర్ గారిని హాస్పిటల్ కు తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి యశోద హాస్పిటల్ కు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము డాక్టర్ గారిని షిఫ్ట్ చేశారు. డాక్టర్ గారి పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉన్నది. సో ఈ రోజు ఈ యొక్క నేరస్తులు తమ ఏదైతే ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని మరి తీసుకొని వెళ్ళి మరి ఏదైనా అడ్వకేట్ ద్వారా కోర్టులో లొంగిపోయాలని ఈ రోజు ఇక్కడికి వరంగల్ కు రాగా మా సిఏ గారు పక్కా సమాచారంతో మరి వారి ముగ్గురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, అదే విధంగా ఆ నేరానికి వాడినటువంటి సుత్తె, అదే విధంగా మిగతా వారికి సంబంధించినటువంటి క్రైమ్ కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఈ రోజు సీజ్ చేసి వాళ్ళను రిమాండ్ కు పంపడం జరుగుతూ ఉన్నది. ఈ కేసు దర్యాప్తులో మాకు మా సిఐ ఎస్ఐలే కాకుండా మాకు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా మా సిపి గారి ఆదేశాలతోని అదే విధంగా మా యొక్క సిపి ఆఫీస్ లో ఉన్నటువంటి మాకు టెక్ ఇన్పుట్ ఇచ్చినటువంటి వాళ్ళందరి సహకారంతో ఈ కేసును మేము ఛేదించడం జరిగింది. దానికి సిపి గారు కూడా అందరినీ సారు అభినందించడం జరిగింది. ఇప్పుడు అఫెన్స్ చేసిన తర్వాత డాక్టర్ గారిని కొట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ అదే రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన 2 హెల్మెట్లు ధరించి అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ బట్టుపల్లి, కడిపికొండ మీదుగా హైదరాబాద్ నుంచి వాళ్ళు సంగారెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళ ఐడెంటిటీని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించి రైట్ ఫ్రమ్ కాజీపేట విష్ణు